హాయ్ రైతులు, మేము చెరుకులకు వచ్చినాము. ఓన పట్టింది. ఇక మొత్తం గడ్డి వీక్తున్నాం చూడు. మొత్తం తిక్కదన సొప్పు వచ్చింది. గడ్డి ఏమన్నా గడ్డి వచ్చింది. రోజు ఓననే ఉంది. మెల్లె 10 రోజులు అయింది, ఆరనిస్తలేదు. నా పెండ్లం నేను వచ్చినాం. అన్నం తిని 9కి వచ్చినాము. మోపులు అయింది. అట్లే ఏం చేస్తావు? గడ్డి మందు కొట్టినా కూడా మళ్ళీ గడ్డి వస్తుంది. ఇక చెరుకు అంతా అడ్డం పడింది. ఇక ఇంత ఒరిగింది చెరుకు. 12వ నెలలో కొడతారు దీన్ని చెరుకుని. ఇప్పుడు 9వ నెల కదా, పీక్తలేదు. ఏం భూమి ఆరనిస్తలేదు. ఏమన్నా ఓనలా? మీకెళ్ళి కూడా ఓనలు అట్లే ఉన్నవే? మాకెళ్ళి అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి. చెరుకుకైతే ఏం కాదు, ఎంత ఓన పడ్డా కూడా. కానీ కాకపోతే పత్తి చేనులు, మిరప తోటలు అవంతా ఏం చేయాలని అర్థమవుతలేదు. ఎర్రగా అయినాయి. భూమి ఆరక ఏం ఇంతవరకు కూడా రైతు భరోసా వచ్చలేదు. రేవంత్ రెడ్డి 2 లక్షల పైన ఉందని ఆయన మాఫ్ చేయలేదు. 2 లక్షల పైన ఉంది. నా పెన్ల మీద 1,50,000 ఉంది. నా మీద 1,60,000 ఉంది. మాకేం అయ్యలేవు. వాళ్ళు ఏం చెప్తలేరు. మళ్ళీ అవుతుందో లేదో తెలుస్తలేదు. పెట్టుబడి కన్నా అవుతుండే వానాకాలం అంటే వానాకాలం వెళ్ళిపోయేటట్టుంది. కానీ రైతు భరోసా లేదు. ఏం రోజు వస్తున్నాం, కూలీలు దొరుకుతలేవు. ఒక కూలి మనిషికి 500 రూపాయలు అంట. డబ్బులు లేవు. ఏం చేస్తాం? రోజు వచ్చి మేమే, నా పెన్లం నేనే రోజు ఇంతగాని పని చేస్తాం. నేను నెరపనారికి మసాలా చల్లి వచ్చినాం. మళ్ళీ ఇవాళ వచ్చి చెరుకుల పోటీ గడ్డి వీక్తున్నాము. ఏం చేస్తాం? ఎవరు లేరు. పిల్లలు హాస్టల్లో ఉండరు. ఇక చెరుకు అంతా అడ్డం పడింది. వానకు ఎక్కువ గాలి ఎక్కువ వచ్చి గాలికి దానికి ఇంత నెత్తి అయింది. బాగా నాన్నే మెత్తగా వస్తుంది గడ్డి. తిక్కదన సొప్ప అంటారు దీన్ని. తిక్కదన సొప్ప ఎంత చెరుకు ఎత్త అయితే చూడు, పీకకుండా ఉంటే చెరుకు ఎంత ఉందో అంత అయితే పోతుంది. ఎంత గడ్డే చూడు, ఇట్లా ఒడ్డుకుంటూ మొత్తం 3 సార్లు మందు కొట్టినాం. కానీ మళ్ళీ గడ్డి ఎట్లానే వచ్చింది. ఇది 12 నెలలు అయితే కటింగ్ అవుతుంది, ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. చెరుకు రేట్ అయితే 3,300. ఇప్పుడు ఇంకా రేటు పెంచుతామన్నారు. 200 గానే పెంచుతారేమో అంతే. 3,500 అవుతుంది టన్నుకు. ఒక్క టన్నుకు మంచిగా చెరుకు మంచిగా ఉంటే ఒక 50 టన్నులు వస్తుంది ఒక ఎకరా. ఒక ఎకరా చెరుకు పెట్టుకుంటే 50 టన్నులు వస్తాయి. మంచిగా ఒక 5 ఎకరాలు కానీ బిట్టు మంచిగా చూసి నీళ్ళు బాగుండాలి పెట్టుకుంటే మాత్రం మంచిగానే ఉంటుంది పంట. కాకపోతే నల్ల భూములు కావాలి. కొద్దిగా ఎర్రజలకలు అయితే ఊరికి వస్తుంది. దాన్ని కూడా మందులు వచ్చినాయి, మంచిగా చేసుకుంటే కూడా బాగానే ఉంటాయి. ఇది ఫస్ట్ పంట. ఇది మొక్క మనది ఫస్ట్. ఇది ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది ఇప్పటికైతే. కానీ గాలి వానకి జర బోధే తక్కువ నొక్కినాం కాబట్టి ఆడాడ ఒరిగింది. ఏం రోజు వానలు పెద్ద పెద్ద వానలు చెరువులు నిన్నాయి. ఖమ్మము, ఇక్కడ విజయవాడ అవన్నీ కొట్టుకపోతున్నాయి. కానీ మాకెళ్ళి ఇంకా జర నయ్యం అనుకోవాలి. మాకెళ్ళి అయితే ఇప్పటికైతే పర్వాలేదు. కానీ కాకపోతే పంటలు నష్టమే మెయిన్. మీ రైతు బిడ్డని, పామిరెడ్డిపల్లె రైతు బిడ్డ మల్లేష్.